హరీష్ రావు పూర్తిగా అబద్ధాలాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి ప్రాజెక్టు మార్చాలని సిడబ్ల్యూసి ఎప్పుడూ చెప్పలేదన్నారు. దానికి సంబంధించి తమ వద్ద ఆధారం ఉందన్నారు. అసలు కృష్ణా వాటర్ ఆంధ్ర తరలించకపోవటానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే అన్నారు ఉత్తమ్. హరీష్ రావు గారు కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్తున్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయమని లెటర్ చూపడం చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా వీరు ప్రభుత్వంలో ఒక 5-man చీఫ్ ఇంజనీర్స్ కమిటీ వేస్తే వాళ్ళు తిరిగి వచ్చి మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టొద్దు, ఆ లెటర్ అయితే నేను మీకు ఇస్తా. అదేవిధంగా 512-293 అనేది టెంపరీ అగ్రిమెంట్ అంటున్నాడు. 10 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం వీళ్ళు ఆంధ్రాకి 512 మనకి 299 సరిపోతుంది అగ్రిమెంట్ చేసింది వీళ్ళు. అదేవిధంగా అధ్యక్ష, ఆంధ్ర ఎక్కువ తీసుకుపోతుందని అసలు వాళ్ళు చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరిగినప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో, రాయలసీమ లిఫ్టిగేషన్ కావడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో, మలయాళ కెపాసిటీ పెరిగినప్పుడు వాళ్ళ హయాంలో, మచిమేరులో కెపాసిటీ పెరిగినప్పుడు వాళ్ళు. మీరు ఆంధ్ర ఇల్లీగల్ గా కృష్ణా వాటర్స్ డైవర్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ హయాంలో క్రియేట్ చేస్తుంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాయి బలాయి విందులు విలాసాలు ప్రగతి భవన్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకోటి చెప్పే అర్హత లేదని చెప్పి మనం చేస్తున్నారు.